చేసిన మార్పిది. తెలివైన వాడి కంటే గొప్పవాడెవడో తెలుసా? ఆ తెలివైన వాడి మాట వినేవాడు. నేనే నీకు ధన్యవాదాలు చెప్పాలి. చేగువీరా చరిత్రను మనం సినిమాగా ఎందుకు తీయకూడదు? ఆయన కథను దీనికి జోడించండి. షణ్ముగం సార్, ప్రజలకి నచ్చే విధంగా మలచండి. కవిగారు, పాటలు బాగా ఉద్రేకపరచాలి. శక్తి రా. మొత్తం చదివాను, చక్కగా ఉంది. ఆ అభినందనలు దక్కాల్సింది వీరికి. షణ్ముగం నమస్కారం. నమస్కారం అమ్మా. చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆ రాజ్ క్యారెక్టర్ తన కిరీటాన్ని మీకిచ్చి మిమ్మల్ని రాజం చేయటం. అవును, నేను చెప్పాను కదా సార్, జనానికి ఈ సీన్ బాగా నచ్చుతుందని. ఏం లేదు, అదే కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. నేనెలా జిఎంఆర్ గారికి అడ్డు చెప్పలేకపోయానో తను కూడా నాకు అడ్డు చెప్పలేకపోయేవారని నాకు ఎప్పుడూ చాలా గర్వంగా అనిపించేది. మణిమార, ఇకపై ఈ దేశానికి నీవే రాజువి. ఇదిగో ఈ సింహాసనాన్ని అధిష్ఠించు. ఈ సింహాసనాన్ని నేను అధిష్ఠించలేను. నా పోరాటం ప్రజలకు వ్యతిరేకంగా కాదు, ఈ సింహాసనానికి వ్యతిరేకంగా. ఇది ప్రజాశక్తితో వర్ధిల్లాల్సిన దేశం. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రజలెన్నుకున్నవాడే రాజై ప్రజలకు సేవ చేయాలి. మా ఇరువురి కలయిక ప్రజల శ్రేయస్సుకై ప్రజలతో మమేకమై పరిపాలిస్తుంది. మన నూతన ప్రభువు మణిమారన్ వర్ధిల్లాలి. జనమంతా జయజయలు పలకండి. జై హోం మణిమారన్, జై హోం మణిమారన్. సూపర్ సార్, అదిరిపోయింది. అదిరిపోయింది కదా? అవును సార్. నా సలహాలను స్వీకరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలా? నాకా? నా మేలు కోసం నువ్వు చేసిన మార్పిది. తెలివైన వాడి కంటే గొప్పవాడెవడో తెలుసా? ఆ తెలివైన వాడి మాట వినేవాడు. నేనే నీకు ధన్యవాదాలు చెప్పాలి. ఏంటక్క బిజీయా? కాదు, జిఎంఆర్ నెక్స్ట్ చేయబోయే స్క్రిప్ట్. ఇందులో నేను నటించబోతున్నాను. ఆయనే అమ్మతో చెప్పారు. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. అద్భుతం అంటే ఏ అర్థంతో చెప్తున్నావు? జిఎంఆర్ నటుడు మాత్రమే కాదు, రాజకీయ నాయకుడు కూడా. జిఎంఆర్ ఆయన పార్టీ సభ్యులు. పోయ్. సినిమా ద్వారా రాజకీయాల్ని ప్రజలకి ప్రచారం చేయబోతున్నారు. అది ఇందులో చక్కగా వర్కౌట్ అయింది. నేను చెప్పేది నిజం, గుర్తుపెట్టుకో. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. మిస్టర్ జిఎంఆర్, జాగ్రత్త. ఈ కాల్ నయమవటంలో నా వంతు ప్రార్థన కూడా కొంచెం ఉంది. జిఎంఆర్ గారితో పాటు 2-3 చిత్రాలకి సైన్ చేశాను. ఆయనతో ఉంటే నేను దేని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. నేను నా కలల్లోనే బ్రతుకుతున్నాననిపించేది. ప్రేమాభిమానాలు కురిపించే సీన్స్ కెమెరా ముందు నటించడం జిఎంఆర్కు ఇష్టం ఉండేది కాదు. ఆయన చిత్రాల్లో ఆడవాళ్ల పట్ల గౌరవ మర్యాదలతో చాలా హుందాగా నటించేవారు. ఆ లక్షణమే ఆడవాళ్లని ఆయన పట్ల ఆకర్షితులయ్యేలా చేసింది. ఏదేమైనప్పటికీ ప్రేమని వ్యక్తపరిచే సన్నివేశాల్లో ఇద్దరి మధ్య తెలియని ఆకర్షణ ఏర్పడేది. అలా ఏర్పడిన కెమిస్ట్రీయే ఆ కెమెరాలో బంధింపబడేది. వాస్తవానికి నా వయసు 16.
ఆ 16 వయసులో నాకు తన మీద చెప్పలేని భావన కలిగింది. సారీ సార్, సారీ. వన్ మోర్. ఓకే సార్, వన్ మోర్. రెడీ సార్? క్లాప్ అవుట్, సౌండ్, యాక్షన్. ఐఎమ్ ష్యూర్ మీకు కూడా ఇలాంటి భావన కలిగే ఉంటుంది. గతాన్ని మీరు మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు ఒకరి మీద మీకెందుకు అలాంటి భావన కలిగిందోనని. ఆ సమయంలో వాళ్ళు ఎంత తక్కువ ఇచ్చినా కూడా మనకి ఆ క్షణంలో వాళ్ళు చాలా ఎక్కువే ఇచ్చారనిపిస్తుంది. శక్తి, కింద జిఎంఆర్ గారు పంపించిన కారు ఉంది. చెక్మేట్ అక్క. శక్తి, జాగ్రత్త. ఏ వ్యక్తి మీదైతే ఎలాంటి ఆశల్ని పెంచుకోకూడదో ఆ వ్యక్తి మీదే అన్ని ఆశల్ని పెంచుకోవడం అది మనకి ఎంతవరకు సమంజసం? మరదేంటి? నేనున్న వయసా, కాలమా, నా పరిస్థితులా, లేకపోతే ఆయన? కోపమేం లేదు శక్తి, చిన్న సంశయం. అది నిన్నే అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. జీవితంలో నీకు బాగా సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటి? అన్నిట్లో బెస్ట్ అనిపించుకోవటం నాకు సంతోషాన్ని ఇస్తుంది. అది నాకు తెలుసు. అదే నువ్వు. నీకు అహంకారం ఎక్కువ. ఆ అహంకారమే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే రహస్య మంత్రం. నేను అడిగింది సంతోషం గురించి. సంతోషమని అడిగినప్పుడు తెలియలా. అయినా ఎందుకిది? నాకు సంతోషాన్ని ఇచ్చేది నటనే. నన్ను నటుడిగా గుర్తిస్తే చాలు, నేను సంతోషంగా ఉంటాను. నటనే నా మొదటి ప్రేయసి, తర్వాతే రాజకీయాలు. నన్ను ముందుకు నడిపించే శక్తి అదే. నేను చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. అవి నేనొక్కడినే చేయగలనని నాకు తెలుసు. సినిమా, రాజకీయాలు నాకు 2 కళ్ళు లాంటివి. వాటి ముందు నాకేవీ ముఖ్యం కాదు. అంతేకాకుండా నేను పెళ్ళైన వాణ్ణి శక్తి. అమ్మా, నాకు బాగా నమ్మకస్తుళ్లే శక్తి. నువ్వు వెళ్ళు. సరేనయ్యా.